కనపడకుండా నమస్కారం అండి. ఈనాటి ఇందిరమ మహిళా చీరల పంపిణీ కార్యక్రమం బోయిన్పల్లి మండల్ బోయిన్పల్లి గ్రామంలో ఈ కార్యక్రమంకి వచ్చిన గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే గారికి, ఇక్కడ బోయిన్పల్లి మండల్ ప్యాక్స్ చైర్మన్ గారికి, మా డిస్ట్రిక్ట్ అధికారులు, డిఆర్డిఓ, ఇక్కడ ఉన్న మండల్ స్పెషల్ ఆఫీసర్, మండల్ అధికారులు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓ, ఏపీఎం, ముఖ్యమైన ఇక్కడ ఉన్న మండల్ సమాఖ్య మెంబర్లు, ఇక్కడ వచ్చిన వేదిక మీద ఉన్న ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, మన ప్రెస్ మిత్రులకి అండ్ వాస్తవమైన ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు మీరు అందరం మహిళలకి పేరు పేరుకి నమస్కారం అండి. ఇవాళ బోయిన్పల్లికి నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇక్కడ రావడం మీ అందరికీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇందిరమ్మ చీర పంపిణీ కార్యక్రమంకి మన ముఖ్యమంత్రి గారు ఒక పేరు ఇచ్చారు, మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి. ఈ టైటిల్ కిందికి మనము ఈ కార్యక్రమం చేస్తామని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ టైటిల్ అర్థం అంటే చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు వరకు మనము మహిళలకి ప్రగతి, మహిళలకి సాధికారిత గురించి మాట్లాడాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ పరిపాలనలో మహిళా నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అది ఆలోచన. ఎందుకంటే ఈ టైటిల్ మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి రావడం జరిగింది. దీనికి ఉదాహరణ మనం చూడాలి అంటే, మొదటి మన పాఠశాలలకి చిన్న చిన్న రిపేర్ కానీ, నిర్మాణం కానీ, కన్స్ట్రక్షన్ కానీ అన్నీ ఇప్పుడు అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. పిల్లలకి అభివృద్ధి గురించి పిల్లలకి తల్లిలు బెటర్గా ప్లాన్ చేయగలుగుతారు కాబట్టి వారికి ఇన్వాల్వ్ చేశాం. దీని తర్వాత మన పాఠశాలల్లో ఉన్న పిల్లలకి యూనిఫామ్లు కూడా ఇప్పుడు 100% మన మహిళా సంఘం మెంబర్ ద్వారానే స్టిచ్చింగ్ జరుగుతుంది. రెండవ ఉదాహరణ అంటే, మన మహిళలు చాలా మంది ఇప్పుడు పనికి వెళ్తున్నారు. సో పని ప్రదేశంకి కానీ వాళ్ళకి సొంత ఇల్లు కానీ వెళ్ళాలి అంటే ఆ బస్సులకి కూడా ఫెసిలిటీ కానీ ఫ్రీ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. మూడు ఉదాహరణ అంటే, ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఇందిరమ్మ ఇల్లు కూడా దాదాపు ఆ ఇల్లులో ఉన్న మహిళల పేరులోనే ఆ ఇల్లు శాంక్షన్ ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నాలుగు అంటే, మన మహిళా సంఘాల గ్రూప్స్ అంతకుముందు మనము 18 నుంచి 20 ఏజ్ వరకు 18 to 60 ఏజ్ వారికి గ్రూప్స్ తయారు చేశాం. ఇప్పుడు మన సర్వ్ ద్వారా వారు మన టీనేజ్ అమ్మాయిలకి కూడా కొత్తగా గ్రూప్స్ ఫామ్ చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు. దీనిలో మనము 15 నుంచి 18 ఏజ్ వరకు ఉన్న మన టీనేజర్ గర్ల్స్, అడాలసెంట్స్ గర్ల్స్ కి కూడా గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళకి మనము ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కానీ, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కానీ, ఎలా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఎలా మనము చిన్న చిన్న సేవింగ్ చేయాలి, ఎలా మనము ఇన్వెస్ట్మెంట్ నేర్పించాలి, అది అన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు జీవితంలో పని స్టార్ట్ చేసిన ముందుకి, పెళ్లి ముందుకి, ఇది అన్ని వాళ్ళకి ఐడియా రావాలి అని ఆ ఉద్దేశంతో అది కూడా మనం చేస్తున్నాం. దీని తర్వాత మనకి కొంచెం వృద్ధ మహిళలు కూడా 60 year old పైన వారికి కూడా ఇప్పుడు 60 to 65 ఏజ్ ఉన్న మహిళలకి కూడా గ్రూప్స్ తయారు చేస్తున్నాం. అలాంటి కేసెస్కి కూడా మన జిల్లాలో అలాంటి 5500 పైన మెంబర్స్ కొత్తగా ఎన్రోల్డ్ అయి ఉంది. మహిళా సంఘాలకి లోన్ ఇస్తున్నాము. కొత్త ఆంటర్ప్రినర్షిప్ కొరకు వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్ తీసుకువస్తే అదికి కూడా లోన్ కానీ వేరే రకంగా స్కీమ్లో కవర్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు రెండు కొత్తగా మంచి
ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా రావడం జరిగింది. అంతకుముందు డిఆర్డీ గారు కూడా చెప్పారు, ఒకటి లోన్ బీమా, ఒకటి ప్రమాద బీమా. ఒకవేళ ఎవరైనా ఇంట్లో అట్లా మెంబర్కి మనకి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది కూడా మనం వాడచ్చు. అలాంటి కేసెస్ కూడా మన జిల్లాలో ఇప్పుడు వరకు 5 ప్రమాద బీమా అండ్ 112 లోన్ బీమా కూడా క్లెయిమ్స్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఇందిరమ్మ చీరలు. చీరలు అంటే మన అందరి మహిళలకి ఇష్టం, కానీ ఇది కేవలం ఇష్టమైన విషయం మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మగౌరవం విషయం. ఇది మన సంస్కృతికి ప్రతిబింబం. ఎందుకంటే నేను ఇప్పుడు గత వారంలో కొంతమంది మన జిల్లా సమాఖ్య మెంబర్లతో, మండల సమాఖ్య మెంబర్లతో మాట్లాడినప్పుడు కొంతమంది అన్నారు, మన అందరికీ యూనిఫామ్ చీరలు ఉన్నాయి, అంగన్వాడీ టీచర్ కానీ ఆశా వర్కర్ కానీ మాకు కూడా కావాలి. నేను ఇప్పుడు ఫైనల్గా మీకు అందరికీ కూడా యూనిఫామ్ చీరలు వస్తుంది కాబట్టి ఇది మీ అందరి కొరకు ఆత్మగౌరవం విషయం. దీనిలో కూడా ఇది స్కై కలర్ ఎందుకు చూస్ చేశారు అది మీద కూడా ఒక కథ. అంటే మన మహిళల కొరకు స్కై ఇస్ ద లిమిట్. మీరు ఆకాశం వరకు అంత దూరం వరకు వెళ్ళాలి, ఆ కాన్సెప్ట్తోనే ఈ స్కై కలర్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ కలర్ చూస్ చేయడం జరిగింది. మనం ఎస్హెచ్జి లేని మహిళలకి కూడా ఇప్పుడు ఎక్వెంటెన్స్ రూపంలో మనం చీరలు పంపిస్తున్నాము. ఒక లాస్ట్ పాయింట్ అంటే ఈ చీరలు పంపిణీ కార్యక్రమం కేవలం మన మహిళా సాధికారిత కార్యక్రమం మాత్రమే కాదు, ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న నేత కార్మికుల కొరకు కూడా ఒక సాధికారిత కార్యక్రమం. మన కొరకు ఇది గొప్ప విషయం. ఎందుకంటే దాదాపు 90% రాష్ట్రంకి ఉన్న అన్ని చీరలకి 90% పైన ఆర్డర్ మన జిల్లానే రావడం జరిగింది. మన జిల్లాలోనే వాళ్ళు 130 మ్యాక్స్ సొసైటీలో ఉన్న చేనేతలు కార్మికులు కష్టపడి ఈ క్లాత్ చీరలు తయారు చేస్తున్నారు. పోయిన నెలలో మన జిల్లాలో మొత్తం రాష్ట్రం నుంచి జిల్లా సమాఖ్య అధ్యక్షులు రావడం జరిగింది. వాళ్ళు కలిసి ఒక్కొక్క లూమ్కి వెళ్ళి అక్కడ చీరలు అసలు ఎలా తయారవుతుంది, ఎలా వాళ్ళు క్వాలిటీ పెడుతున్నారు, ఏం కలర్ చేస్తున్నారు అన్నీ చూశారు, సందర్శించారు అండ్ చాలా సంతోషించారు. సో ఈ సందర్భంగా మన మహిళా శక్తితో పాటు వాళ్ళు ఆ కార్మికులకి అందరికీ కూడా అభినందన్ మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చేపట్టిన ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ, మా మహిళా సోదరిమణులందరికీ చీరల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చొప్పదండి నియోజకవర్గ మహిళల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చేసిన ఇటీవలనే నూతనంగా మన రాజన్న సిరిసిల్లకు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన గరిమా అగర్వాల్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్యాక్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ ఎల్లేష్ గారు, ప్యాక్ చైర్మన్ దుర్గారెడ్డి గారు, మాజీ ఎంపీపీ పల్లపల్లి వేణు గారు, అదేవిధంగా డిఆర్డీఓ పీడీ గారు, తహసీల్దార్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి గారు, మాజీ సర్పంచ్ లక్ష్మీరాజన్ గారు, అదేవిధంగా మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారు, సురేందర్ గారు, నిమ్మ వినోద్ రెడ్డి గారు, అందరు కూడా ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరిమణులందరికీ, మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో, ముఖ్యంగా మహిళల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే
మా ఆడబిడ్డలందరూ కూడా నేను ఏదో చేయాలని చెప్పి ఆ రోజు నాకు బాగా గుర్తుంది. డిసెంబర్ 9 నాడు మేము మొట్టమొదటిసారిగా శాసనసభ సభ్యులుగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన రోజే డిసెంబర్ 9 నాడు మహిళలందరికీ ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. అంతేకాదు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఆనాడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని 7-8 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించినప్పటికీ కూడా మనం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు కరెంటును ఉచితంగా ఇస్తుంది మన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. అంటే మీ ఒక్కరికొకరికి కనీసం 1000 రూపాయలు లాభం చేసే పని మన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం చేస్తుంది. అంతేకాదు సరే కొంతమందికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉండొచ్చు, కానీ చాలామంది మహిళలకు 500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇస్తుంది మన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. నేను చెప్తున్నా కదా, కొంతమందికి ఆ సమస్య ఉండొచ్చు, ఆ సమస్యను మనం రెక్టిఫై చేపిద్దాం, ఓకేనా? అంతేకాకుండా గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపానబులు మన ప్రభుత్వం వచ్చినాక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రతి ఇంట్లో కూడా ధనవంతులు శ్రీమంతులు ఏ బియ్యం అయితే తింటున్నారో సన్న బియ్యం ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇస్తుంది. సన్న బియ్యం వస్తున్నాయి అందరికీ, ఎవరికైనా వస్తలేవా? సన్న బియ్యం వేసుకుని అందరూ చేయబట్టుంది, సన్న బియ్యం వేసుకుని అందరూ చేయబట్టుంది. మీకు వస్తలేవా? మరి ఇందులో సన్న బియ్యం వస్తుందో వాళ్ళందరూ కూడా చేయబట్టుంది. అంతకుముందు దొడ్డు బియ్యం వస్తే మనం ఎవరి కార్డులు వచ్చినాయా? చాలా మంది ఉన్నారు, అందరూ ఉన్నారు, చాలా మంది కాదు. ఇట్లాంటి నాణ్యమైన చీరలు వాళ్ళు ఇచ్చిండ్రా చెప్పను మీరు? ఇట్లాంటి చీరలు ఇచ్చిండ్రా బీఆర్ఎస్ సర్కార్? ఏ ఒక్కరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా కట్టుకునే పరిస్థితి లేకుండే కట్టుకోవడానికి ఇష్టపడలేదు ఆ రోజు. నిజమా కావాలని చెప్పారు? నిజం చెప్పుర్రి, నిజమైతే నిజం చెప్పుర్రి, అబద్ధమైతే అబద్ధం చెప్పుర్రి. అవునా కాదా? ఇట్లా ఇంత మంచి చీరలు ఇచ్చిండ్రా అప్పుడు కూడా మహిళలందరూ ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆలస్యమైంది మన గత సంవత్సరం. ఎందుకంటే ఆల్తుపాతు చీరలు ఇవ్వద్దు వాళ్ళు మరి ఏంటన్నా అనుకొని మా అక్క చెల్లెల్లాగా భావించి ఒక 6 నెలల సంవత్సరం లేట్ అయినా పర్వాలేదు వాళ్ళకు మంచి చీరలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మొత్తం క్యాబినెట్ మంత్రులంతా కూర్చుండి నాణ్యమైన చీరలు ఇవ్వాలి, వాళ్ళందరూ ఆత్మగౌరవంతో ఉండాలి, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో ఎక్కడైతే మహిళలు సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు కొనియాడతారని, గౌరవంగా పూజించబడతారో అక్కడ దేవతలు కొనియాడతారని చెప్పి ఒక సామెతను అక్షరాలా నిజం చేస్తూ ఈ రాష్ట్రంలో 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా మీ పేరు మీద ఇస్తున్నాం, రేషన్ కార్డులైనా సన్న బియ్యమైనా 200 యూనిట్ల కరెంట్ అయినా అన్ని కూడా మహిళల పేరు మీద ఇస్తున్నాం. ఇంకా మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కాలేదు, ఇన్ని సంక్షేమ పథకాలు చేపడుతున్నాం. ఇలా గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఏ ఒక్కటి కూడా ఆఫ్ చేయలేదు, మేము అవి ఇస్తున్నాం. దాంతోపాటు కొత్తగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో మహిళలకు సంబంధించి మహిళలను ఇంతకుముందే మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఆకాశమే హద్దుగా, ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అనే నినాదంతో పోయి ఈ స్కై కలర్ చీర ఉద్దేశం కూడా ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో పారిశ్రామికంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో ఎదగాలి. ఈ తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి మహిళలను కోటీశ్వరం చేసే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ ప్రభుత్వానికి మహిళల ఆశీర్వాదం కావాలి, ఆడబిడ్డల ఆశీర్వాదం కావాలని చెప్పి మొన్న చొప్పదండి ఎమ్మెల్యేగా నేను గెలిచానంటే
ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి ఆడబిడ్డ నన్ను ఆశీర్వదించి ఓటేసిన మీ అందరు కూడా నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా. ఇంకా భవిష్యత్తులో అనేక సంక్షేమ పథకాలు మహిళల పేరు మీద పెడతామని చెప్తూ ఇప్పుడు చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. సాంబార్ అచ్చవ్వ ఇచ్చిన చీరలకు ఇప్పుడు ఇచ్చిన చీరలకు ఉన్న తేడా ఉందా? ఎట్లుంది మీకు? తేడా ఉంది సార్. అప్పటి చీరల కంటే ఇప్పుడు చీరలు క్వాలిటీ ఉన్నాయి, మరియు కలర్ కూడా బాగుంది. మళ్ళీ అందరికీ కలిసి ఒకే రకమైన యూనిఫామ్ సారీస్ ఇవ్వడం అనేది మాకు చాలా నచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ ఏంటి? బాగుంది సార్, చాలా బాగుంది.